కూటమి ప్రభుత్వ కుట్రలను కూలదోశాం, కోర్టులో రక్షణ పొందాము అంటున్నారు వైసీపీ నేతలు. లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించడంపై నేతలు హర్షం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో మద్యం కల్తీ అయింది అని ఆరోపించిన కూటమి ప్రభుత్వమే ఆ మద్యాన్ని అమ్ముకుంది అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. నకిలీ మద్యం అని ఆరోపించిన వారు టెస్టులు ఎందుకు చేయించలేదు అంటూ ప్రశ్నించారు ఆయన. లిక్కర్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేయొద్దని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు మిథున్ రెడ్డిని అరెస్టు చేయవద్దని తెలిపింది. మిథున్ రెడ్డిని అరెస్టు చేస్తారంటూ టీడీపీ నేతలు ప్రచారం చేశారని మండిపడ్డారు వైసీపీ నేత పేర్ని నాని. లిక్కర్ కేసును వైసీపీ మెడకు చుట్టాలని కూటమి కుట్రలు చేస్తుందని ఆరోపించారు. సాక్షాత్తు హైకోర్టుకి న్యాయస్థానానికి ప్రభుత్వం ఏమో మిథున్ రెడ్డి మీద కేసు లేదు ఇప్పటి వరకు అని చెప్పి చెప్తారు. ఇవాళ పోలీసు వ్యవస్థని ఇంత దిక్కుమాలితనంగా వాడుకోవచ్చు, ఇంత దిగజార్చి వాడుకోవచ్చు. ఇవాళ ఒక తప్పుడు విద్యని నువ్వు నేర్పిస్తున్నావు ఈ సమాజానికంటే. వైసీపీ హయాంలో కల్తీ మద్యం తయారు చేశారన్న చంద్రబాబు అప్పటి డిస్టరీలను ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు పేర్ని నాని. ఇప్పుడు ఏపీలో లిక్కర్ రేట్లను కూడా కూటమి నేతలే ఫిక్స్ చేస్తున్నారన్నారు మాజీ మంత్రి. ఒక మాజీ మంత్రి గారి ఇంట్లో వాళ్ళు బేరాలు ఆడుతున్నారు, చివరిలో ఉంది, రేపో మాపో బేరం తెగుతుంది. ప్రాయశ్చిత్త దీక్షలు చేసేటువంటి ఆయనకు కూడా నెలకు 30,000. మద్యం అమ్మకందారులతో కూటమి నేతలు బేరాలు కుదుర్చుకుంటున్నారని ఆరోపించారు నాని. ఒక 7 ఎమ్మెల్యేలకి నయా పైసా పెట్టుబడి పెట్టకుండా 25% వాటా తీసుకున్న పరిస్థితి. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారికి వారికి కూడా 2,30,00,000 రూపాయలు ఎంఆర్పి మీరు ఎంత అమ్ముకోండి నేను చూసుకుంటాను అని చెప్పి 2,30,00,000 రూపాయలు సంవత్సరానికి తీసేసుకున్నారు. కూటమి పాలనలో ఏపీలో టార్గెట్లు పెట్టి మరీ మద్యం అమ్ముతున్నారని విమర్శించారు పేర్ని నాని. ప్రభుత్వం నిర్దేశించిన దానికంటే 30% అధికంగా మద్యం అమ్మాలనేదే ఏపీ కొత్త లిక్కర్ పాలసీ అని ఆరోపించారు.